అంజురావు గారు, పాకిస్తాన్ చెర నుంచి బంగ్లాదేశ్ను విడిపించడానికి, విముక్తి కల్పించడానికి భారత్ చేసిన యుద్ధం 1971 ఇండో పాక్ వార్. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయిన పరిస్థితి. డిసెంబర్ 16ను మనం విజయ్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో భారత్ తన చరిత్రలోనే చేసిన అతి గొప్ప యుద్ధంగా దీన్ని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటి అంటారు? ఎస్ అండి, 1971 భారతదేశం చేసిన గొప్ప యుద్ధం, దాన్ని విజయ్ దివస్గా ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం అనమాట. గత 2 రోజులుగా డిసెంబర్ 16, 17 ఈ రోజు కూడా విజయ్ దివస్. అసలు విజయ్ దివస్ మీద భారత ప్రభుత్వం కానీ ప్రజలు మాత్రం చెప్పుకోదగ్గంత జరుపుకోవడం లేదని నేను చెప్తాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్తో 5 యుద్ధాలు, 30 సంవత్సరాల పాటు వార్ అండ్ టెర్రరిజం మీద యుద్ధం జరుపుతున్నాం. క్రాస్ బోర్డర్ టెర్రరిజం, చైనాతో ఒక యుద్ధం చేసాం. ఈరోజు నిత్యం ఒక యుద్ధం టైంలో. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత గత 78 సంవత్సరాల్లో భారతదేశం, ఈవెన్ ఇంకోటి చెప్తానండి, చరిత్రలో ఒక్కసారి తొంగి చూస్తే భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప యుద్ధంగా 1971 పాకిస్తాన్ యుద్ధాన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే చెప్పే అంత విషయాలు ఉంటాయి. అందరూ అనుకుంటారు 1971లో భారతదేశం పాకిస్తాన్ 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ అవతరణకి హెల్ప్ చేసింది అంటారు. కానీ ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. 1971లో భారత సైన్యం, భారతదేశం ఓడించింది పాకిస్తాన్ని కాదండి, అమెరికాను చైనాను కూడా ఓడించాం. అతి గొప్ప యుద్ధం అని చెప్తాను అనమాట. ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప యుద్ధం. ఎందుకంటే నేను చెప్పేది మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి భారతదేశం 1971లో అమెరికాను చైనాను కూడా ఓడించిందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1971లో పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్ సీటో సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు నాటోగా చెప్పుకునేలాంటి ఒక కూటమిలో భాగం. అంటే అమెరికా మనం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే అమెరికా మన మీద దాడి చేయడానికి వచ్చింది. అమెరికా యుఎస్ఎస్ ఎంటర్ప్రైజు సుమారు డజన్ల కొద్ది అణుబాంబులు పట్టుకుని బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చింది. మన కలకట్టా మీద అణుబాంబు వేయడానికి, అది మన చెన్నై మీద అణువస్త్రం వేయడానికి వచ్చింది యుఎస్ఎస్ ఎంటర్ప్రైజు. కానీ దాన్ని తరిమి కొట్టాం యుఎస్ఎస్ఆర్ హెల్ప్తో, అప్పుడు రష్యా హెల్ప్తో. అంటే అమెరికాను ఓడించినట్టే కదా. అమెరికా మిత్రదేశమైన సీటో సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఒక మిత్రదేశమైన పాకిస్తాన్ 2 ముక్కలు చేయడం అంటే అమెరికాని చెప్పుతో కొట్టినది. అందుకని గుర్తుపెట్టుకోవాలి. అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్, హెన్రీ కిస్సింజర్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సెక్రటరీ ఆఫ్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అండి. ఎవరో హెన్రీ కిస్సింజర్, అలాంటి వాళ్ళు ఉన్నారు అప్పుడు. నిక్సన్ ఒక అమెరికా అధ్యక్షుడు. ఇప్పుడు ట్రంప్ లాంటి అమెరికా అధ్యక్షుడు ఇందిరాని దారుణమైన పదంతో ఉపయోగించాడు. ఆ తెలుగులో కూడా నేను చెప్పలేను, BITGH అనమాట. అంతటి దారుణమైన పదాన్ని ఒక దేశ ప్రధానిని తిట్టాడంటే ఎంత డిస్పరేట్ పొజిషన్లో, ఎంత పిచ్చెక్కి తిట్టుంటాడంటే అమెరికా అధ్యక్షుడు. అది అమెరికానే భారతదేశం ఓడించింది పాకిస్తాన్ ఫ్రెండ్ని. దాంతోపాటు చైనా కూడా మనకి 48 గంటల టైం ఇచ్చింది. 48 గంటల్లో మీరు బంగ్లాదేశ్ నుంచి మీ సైన్యం వెనక రాకపోతే నేను 4000 కిలోమీటర్ బోర్డర్లో నేను మళ్ళీ అటాక్ చేస్తానని. అప్పటికే 9 సంవత్సరాల క్రితం మనల్ని అటాక్ చేసి ఓడించింది చైనా. అంటే చైనా కూడా రాకుండా మనం ఓడించేసాం బంగ్లాదేశ్ని. అంటే చైనాను కూడా ఓడించినట్టే కదా. అటు చైనా, తర్వాత బ్రిటన్ను కూడా ఓడించాం. బ్రిటన్ కూడా తన USS ఈగిల్ అని ఎలిజబెత్ ఒక న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో అది కూడా అణ్వస్త్రాలని అరేబియన్ సీలో పంపించింది ముంబైని అటాక్ చేయడానికి అణ్వస్త్రాలతో. మరి బ్రిటన్ను కూడా మనం ఓడించాం. అంటే ఒక బ్రిటన్ని, చైనాని, అమెరికాని భారత సైన్యం 1971లో ఓడించింది, గుర్తుపెట్టుకోవాలి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే 1971లో భారతదేశం చాలా రెండో బర్త్ అని చెప్తారనమాట. ఎందుకంటే అంత డేంజరస్ యుద్ధం చేసింది ఇందిరాగాంధీ, అప్పుడు మానిక్ షా, అప్పుడు భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్లో ఉన్న సామాన్య మామూలు ఎయిర్ క్రాఫ్ట్లతో MiG-21, ఇప్పుడు మన రిటైర్ అయిన MiG-21 హీరోస్ అండి. తర్వాత మానిక్ షా పేరు లేకుండా యుద్ధాన్ని స్మరించలేం. భారత సైన్యం ఒక వ్యూహం 4096 కిలోమీటర్ల బంగ్లాదేశ్ బౌండరీలో, అక్కడ డెల్టా ప్రాంతంలో జాన్వరి డిసెంబర్ ప్రాంతంలో చేసిన యుద్ధం మరపురాని యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ట్యాంక్ యుద్ధం లోంగోవాలా దగ్గర జరిగింది, మనకి రాజస్థాన్ దగ్గర. ఆ మూవీ కూడా ఉంది, బార్డర్ మూవీ లాగా మనకు కనిపిస్తుందండి. బార్డర్ ఫస్ట్ మూవీ చూడండి, లోంగోవాలా బార్డర్ 1. ఆ మూవీ ఏంటి, 120 మంది భారత సైనికులు 2000 మంది పాకిస్తాన్ సైనికులను ఓడిస్తారు 100 ట్యాంకులతో వస్తే. అసలు ఊహించండి ఆ రాత్రిని. రాజస్థాన్ దగ్గర, పంజాబ్ దగ్గర ఒక సైనికుడు చనిపోయింది, ఒక్కసారి ఊహించుకోండి.
మానిక్ షా ధైర్య సాహసాలు ఊహించుకోండి. ఈరోజు ఆపరేషన్ సింధూర్కి 100 రెట్లు విలువైన యుద్ధం 1971 యుద్ధం. అందువల్ల ఆపరేషన్ సింధూర్ని ప్రస్తుతం మనం ఇంత చక్కగా చూస్తున్న అద్భుతమైన యుద్ధం. కానీ 13 రోజులు భారతదేశం 3500 మంది భారతీయ సైనికులు శవాలు భారతదేశం అంతా విస్తరించిన ప్రతి ప్రాంతంలోనే ప్రతి జిల్లాకి ఒక్కో సైనికుడు శవాలు వెళ్ళినాయి అనమాట. సుమారు 10,000 మంది భారతీయ సైనికులు గాయపడడం జరిగింది. 1 కోటి మంది బంగ్లాదేశీ ప్రజలు భారతదేశానికి వచ్చారు. బంగ్లాదేశ్లో 4 లక్షల వరకే ఉమెన్, ఇప్పుడు రజాకారులు, నిజాం టైంలో రజాకారులే అక్కడ ఉన్నది. ముజిబుర్ రెహమాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ సైన్యం, యాహా ఖానం, వీళ్ళు 4 లక్షల మంది బంగ్లాదేశీ ఉమెన్ రేప్ చేయడం జరిగింది. బీహారీ హిందూస్ని అటాక్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ పరిస్థితిలోకి ఒక్కసారి వెళితే ఎంత భయోత్పాతంగా ఉంటుంది. అమెరికా కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏమీ చేయలేని పరిస్థితిని ఇందిరాగాంధీ దానిని డీల్ చేసిన విధానం భారత దౌత్య విధానంలోనే పీకెస్ట్ పొజిషన్ అండి. అందుకనే రామచంద్ర గుహ అంటారన్నమాట, ఇండియాస్ సెకండ్ స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీయే, దీన్ని రిప్లేస్ చేయడం ఎవరి తరం కాదు అని ఒక మాట చెప్తారన్నమాట. 1971 యుద్ధాన్ని భారతీయ భక్తి, దేశభక్తి ఉప్పొంగిన ప్రాంతం అనమాట. చివరిగా ఇప్పుడు మీకు కనపెడుతున్న ఫోటో సంతకం చేసిందనమాట. ఇండియా తరపున అరోరా, పాకిస్తాన్ తరపున నియోజి 93,000 మంది పాకిస్తానీ సైన్యాన్ని పట్టేశాం. 15,000 చదరపు కిలోమీటర్ల భూప్రాంతాన్ని పట్టేశాం అనమాట. పట్టేసి సిమ్లా అగ్రిమెంట్ చేశాం. అప్పుడు 93,000 మంది, అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైన్యాన్ని పట్టడం జరిగిందనమాట. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద మహాయుద్ధం భారత్ బంగ్లాదేశ్, అదే భారత పాకిస్తాన్ యుద్ధం. ఆపరేషన్ చెంగీజ్ ఖాన్ అనేది చేస్తే ఆపరేషన్ ట్రైడెంట్ అని కరాచీ పోర్టుని సర్వనాశనం చేసి వచ్చాం. వైజాగ్ దగ్గర వాళ్ళు కూడా సబ్మెరైన్ పంపితే దాన్ని మనం పేల్చాం ఫౌజీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక వీరగాథలండి. అలాంటి అద్భుతమైన 1971 యుద్ధాన్ని స్మరించాలి. అది విజయ్ దివాస్ని దేశవ్యాప్తం చేయాలి. కానీ రాజకీయ కారణం వల్ల దాన్ని అంత చేయలేదు. ఇందిరాగాంధీ గారికి రావాల్సిన పేరు రాలేదు. జనరల్ మానిక్ షాకి భారతరత్న ఇవ్వాలన్నమాట. అంతటి యోధుడు ఆ రోజు భారతదేశాన్ని రక్షించారు. ఎంజీరావు గారు చాలా ఊహాజనితమైన ప్రశ్న ఇది.